హబక్కుకులో ఒక మంచి మాట ఉంది, చూడండి ఒకసారి. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. పొరుగు వాని మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారికి మత్తులుగా చేయువానికి శ్రమ. ఏమనుందో చూడండి బైబిల్. తమ పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చు వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ ఆనంద భయం. అమ్మాయి కట్ట మందు కూడా పట్టించేశారట. భయంకరమైన మందు తాగేసి ఈ నేరాలన్నీ, ఈ మద్యపు నేరాలన్నీ జరగడానికి కారణం ఆ మోజులోనే జరుగుతాయి. ఇవన్నీ ఎంత దారుణం అని చూడండి. నీచమైన కార్యాలు జరగడానికి మద్యం అనే మహంకారు కూడా ఒకటి ఉంది. వాళ్ళు నాశనం అయిపోవడానికి కారణం అదొకటైతే ఎదుటివారు కూడా అది పట్టించేసి వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని చూడాలనుకుంటారట. అలాంటి ఊహలతో ఎవడైతే ఉన్నాడో వానికి శ్రమ. ఆరత్వానికి ఎంపర్లాడుతున్న వాడికి శ్రమ, ఎదుటి వారి మానాన్ని చూడాలనుకున్న వారికి శ్రమ, ఎదుటి వారి యొక్క అవయవాలు చూడాలని ఎవరైతే అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి, మీకు శ్రమ. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ యొక్క ఒత్తిడి నుండి మీరు తప్పుకొనకపోతే, ఆ నీటిని మీరు కాపాడుకోకపోతే, మీ నడుములు మీరు కట్టుకోకపోతే మీరు నష్టాన్ని చెల్లించక తప్పదు. మీరు దెబ్బతినడమే కాదు, పెంచుకున్న తల్లిదండ్రులు కూడా కడుపు కోతను మిగిలిచ్చి వాళ్ళ గుండెల మీద తన్నిపోతారు. మిమ్మల్ని కన్నందుకు ఆ తల్లిదండ్రులని లోకమంతా ఎలుగెత్తి దుమ్మెత్తి పోస్తుంది. ఇలాంటి నీచులు మీరు కన్నారని కన్నందుకు సుఖం లేక, పెరిగినందుకు మీ వల్ల సుఖం లేక చివరికి ఏమైపోతారయ్యా అంటే మిమ్మల్ని మీరే సొంత నాశనానికి గురి చేసుకుంటారు. జాగ్రత్త బ్రదర్స్ అందరూ. బెస్ట్ సలహా ఏమిస్తానంటే, ఈ లవ్ మ్యారేజ్లు మీరు నమ్మకండి. అరేంజ్డ్ మ్యారేజే బెస్ట్ నన్ను అడిగితే. ఎట్లానే చెప్పినా ఎక్కువ చెప్పే ఎగ్జాంపుల్ ఇది. అరేంజ్డ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి ఉన్న తేడా ఏంటంటే, లవ్ మ్యారేజ్లో మన పర్సులో డబ్బులు అయిపోతాయి. ఇంకా ఏం జరుగుతాయి అంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఒత్తి తిరిగిన తర్వాత అటు తిరిగి అన్ని తిరిగితే లవ్ మ్యారేజ్ సెట్ అయిపోద్ది. ఎలా సెట్ అయిందిరా అబ్బాయి లవ్ మ్యారేజ్ అంటే, నా కొరకు వచ్చేస్తానంది బ్రదర్ అని చెప్తాను. అక్కడే అర్థమవుతుందిగా లవ్ అంటే. అడొక పిచ్చోడు. బైబిల్లో ఏముందో తెలుసా? స్త్రీ వ్యామోహానికి జోగుతున్నవాడు ఫూల్ అనంది బైబిల్. జాగ్రత్త. ఎందుకో చెప్పనా, అరేంజ్డ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి మీరే ఆ వేరియస్ని మీరు అబ్జర్వ్ చేయండి. 25 సంవత్సరాలు పెంచిన తల్లిని, తండ్రిని, తోబుట్టువుల్ని అందరినీ గుండెల మీద తన్నేసి మధ్యలో పరిచయమైన 6 నెలల క్రితం పరిచయమైన నీలాంటి గాలిపుగాడితో వచ్చేస్తానంటుందంటే గుర్తుపెట్టుకో. 25 ఏళ్ళు పెంచిన తండ్రిని వదిలేసి మధ్యలో పరిచయమైన నీ కొరకు వచ్చేస్తానంటుందంటే 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులనే వదిలేసింది. జీవితాంతం నీతో ఉంటుందని గ్యారంటీ ఏంటి? అర్థమవుతుందా లేదా? ఈ లాజిక్ కాదు, ఇది గొప్ప మర్మం. గుర్తుపెట్టుకోండి. 25 ఏళ్ళు పెంచిన కొంగు సాటును దాచుకున్న తల్లిని వదిలేసింది. గుండెల్లో పెట్టుకుని పెంచిన తండ్రిని వదిలేశారు. అందరు కాదమ్మా, కొందరే వదిలేసి వచ్చేసారు. ఇలాంటిది వదిలేస్తే లైఫ్ అంతా నీతో ఉంటుందని గ్యారంటీ ఏంటి? మా స్టేషన్కి ఒక విచిత్రమైన కేసు వచ్చింది ఇటీవల కాలంలో. ఏమిటి ఆ కేసు అంటే, మటర్ల వరకు పోయింది ఆ కేసు. బై గాడ్ గ్రేస్ వాళ్ళు బతికే ఉన్నారు. భయంకరమైన గాయాలతో తప్పించుకున్నారు. ఏమైందంటే, ఆ నేరం జరగడానికి కారణం ఏంటి చెప్పనా? వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. ఇప్పుడట వీడు ఇంకొకరిని లవ్ చేస్తున్నాడట. ఇది మ్యారేజ్ అయిపోయి అది లవ్ అంటారా, పైత్యం అంటారా? దాన్ని ఏమంటారు చెప్పండి? గుర్తుపెట్టుకోండి, విలువలను దాటి ముందే ఎంపికలు చేసుకుంటున్నారంటే గుర్తుపెట్టుకోండి, వాడు విలువలు లేనోడు. అదే మీకు గుర్తు. తల్లిదండ్రులు భయాన్ని పక్కకు దోసి నీతో వచ్చేస్తానంటున్నాడంటే గుర్తుపెట్టుకో, 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు వదిలొచ్చేసి వీడు రేపొద్దు నిన్ను జీవితాంతం ఏలుకుంటాడని గ్యారంటీ ఏంటి? తండ్రి కష్టాన్ని తినేసాడు 25 సంవత్సరాలు, ఇంకా తల్లి కష్టాన్ని తినేసాడు 25 సంవత్సరాలు. చెల్లిలాంటి వారిని కూడా పచ్చిగా చూస్తూ లవ్ అని పేరు పెట్టుకుని నీ వెనక వచ్చేసాడే, ఈ నీతో లైఫ్ అంతా ఉంటాడని గ్యారంటీ ఏంటి? జాగ్రత్త. మనకు అక్కడే తెలిసిపోతున్నారుగా అరేంజ్డ్ మ్యారేజ్ ఎంత గొప్పదో చెప్పనా? తల్లిదండ్రులకి విలువనివ్వండి. తల్లిదండ్రులకి మీ ఇష్టాన్ని వారి చేతుల్లో పెట్టండి. మరీ అంత ఘోరమైన నేరస్తులు, నేర స్వభావం కలిగిన తల్లిదండ్రులు ఏమి ఉండరండి.
నాకు నచ్చలేదంటే చేస్తారా బలవంతంగా చెప్పండి? నాకు నచ్చలేదమ్మా అని చెప్తే నచ్చలేని బట్టలే వాళ్ళు కొనరు కదా, నచ్చలేని కూరే వద్దని వేరే కూర వండుతారు కదా, నచ్చలేని ఏ బట్ట మనల్ని కట్టుకోవద్దు అంటారు కదా. మనకి నచ్చేవన్నీ చేసిన వాళ్ళు వివాహం విషయంలో నాకు నచ్చలేదు, ఇంకా బెస్ట్ ఉంది ఏమన్నా ఉంటే చూడండి అంటే చూడరా చెప్పండి? ఈ లోపు కంగారు దేనికి? లవ్ మ్యారేజ్లు, అరేంజ్డ్ మ్యారేజ్లు గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులకు ఓపెన్గా చెప్పండి మీకు ఇలా ఉండాలి అని. కానీ మీరు సెలక్షన్ చేసి చెప్పకండి, వాళ్ళ గుండెల్లో చాలా బాధ ఉంటుంది. సెలక్షన్ వాళ్ళనే చేయమనండి. ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కానీ ఈ క్వాలిటీ ఉన్న అమ్మాయి కానీ ఉంటే చూడమని వాళ్ళకి చెప్పండి. మన ఇష్టాన్ని వాళ్ళు కాదంటారా? ఎందుకంటే వాళ్ళకి పుట్టిన పిల్లలం కదండి మనం. మన ఇష్టాన్ని ఎందుకు కాదంటారో అక్కడ మీరు లోబడి. అరేంజ్డ్ మ్యారేజ్లో విలువలు ఉన్నాయని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అరేంజ్డ్ మ్యారేజ్లో ఆ అమ్మాయి ఒక మాట అంటది, మీ ఇష్టమే నా ఇష్టం నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం అమ్మ అని చెప్తుందంటే తల్లిదండ్రుల ఇష్టానికి ఎక్కడే లోబడుతుందంటే రేపొద్దున వివాహం అయిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా లోబడుతుంది. అదే గుర్తు. 25 ఏళ్ళు పెంచిన వారిని వదిలొచ్చేస్తుందంటే రేపొద్దు నిన్ను వదిలొచ్చేస్తుంది. 25 ఏళ్ళు వయసు వచ్చినా ఈ తల్లిదండ్రుల మాట విని లోబడుతుందంటే రేపొద్దున ఏ కష్టం వచ్చినా నీకు లోబడి బతుకుతుంది అన్న సంగతి మర్చిపో. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. ఆ వివాహ వ్యవస్థకు వెలుపల మీరు కామకార్యాలు జరిగించారో నష్టం తప్పదన్న సంగతి మర్చిపోక.